హాయ్ వెల్కమ్ టు ఫుడ్ కార్నర్. ఈరోజు నేను ఫిల్మ్ నగర్లో ఉన్న ఎస్కిమోస్కి వచ్చేసిన. ఎవ్రీ వీక్ ఫుడ్ చూపెడతాంగా, ఈసారి వెరైటీగా మిల్క్ షేక్స్ చూపెడుతున్నాం. అందులో న్యాచురల్ షేక్స్ అనమాట. న్యాచురల్ షేక్స్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి అంటున్నారు, అదేందో తెలుసుకుందామా? లెట్స్ గో. సో ఫైనలీ లోపలికి వచ్చేసినాం. సో ఫస్ట్ షేక్ ఏది చూపెడుతున్నాం పవన్? ఓకే, ఓరియోలిషియస్. ఓకే, మోస్ట్ ఫేమస్ షేక్ అండి ఇక్కడ. ఎక్కువ చాలా మంది లైక్ చేసే షేక్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకు మామూలుగా షేక్ మిల్క్ బేస్ అని ఉంటుంది. షేక్ బేస్. షేక్ బేస్ అంటే ఏముంటుంది? దీంట్లో మిల్క్ అండ్ క్రీమ్, అంటే క్రీమ్ చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది, 3% క్రీమ్ ఉంటుంది. తర్వాత మిల్క్ ఉంటుంది, సేమ్ లైక్ వెనలా బేస్ లాంటిది అన్నట్టు. ఓకే, ఈ బేస్ తీసుకుంటాము. దాని తర్వాత ఈ బేస్ 200 grams ఇస్తాం దీంట్లో. ఓకే, సో బేసిక్గా క్రీమ్ ఇంకా మిల్క్ బాగా విప్ చేసినాక వెనిలా ఎసెన్స్ వేసి అది ఫ్రిడ్జ్లో పెట్టాలి. పెడితే ఆల్మోస్ట్ బేస్ లాంటి తయారవుతుంది. ఓకే, దాన్ని మీరు వాడచ్చు. ఓకే, మామూలుగా ఓరియోస్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది. 1 2 3 ఓరియోస్ వేయాలి. దాని తర్వాత చాక్లెట్ సిరప్. మామూలుగా ఏ చాక్లెట్ సిరప్ అయినా ఏం కాదు. చాక్లెట్ సిరప్ 20 to 30 grams వేయాలి. దాని తర్వాత క్యారమెల్ సిరప్. మామూలుగా ఏ క్యారమెల్ సిరప్ అయినా ఏం కాదు. అదెంత? ఇది 15 to 15 grams ఎనఫ్. ఓకే, మామూలుగా కోల్డ్ మిల్క్ వాడాలి. ఓకే, కోల్డ్ మిల్క్, ఏదైనా కోల్డ్ మిల్క్ సరే. దీంతో పాటు ఇది 60 ml ఉంటుంది అన్నట్టు. 60 ml అంటే 160 టూ టైమ్స్ వేయాలి. 180 ml. మామూలుగా ఫస్ట్ మనము 200 ml అంటే 200 grams షేక్ బేస్ తీసుకోవాలి. షేక్ బేస్ అంటే ఏం లేదు, మామూలుగా మిల్క్, క్రీమ్ అండ్ వెనిలా ఎసెన్స్, దాన్ని షేక్ బేస్ అంటారు. దాని తర్వాత 3 ఓరియోస్ తీసుకోవాలి, ఓరియో బిస్కెట్స్ మామూలుగా ఎక్కడైనా దొరుకుతున్నాయి. దాని తర్వాత 30 ml చాక్లెట్ సిరప్ అండ్ 20 ml క్యారమెల్ సిరప్, 180 మిల్క్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేయాలి. దీన్ని ఇలా షేక్ చేయాలి. షేక్ చేసి ఈ బాటిల్లో మన డిజైనింగ్ గురించి, అది కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. డిజైన్ గురించి ఐస్ క్రీమ్ ఇలా షేక్ దీంట్లో పోసేయాలి. మామూలుగా షేక్ తిక్కు రావాలంటే 30 seconds పెట్టుకోవాలి. మామూలుగా షేక్ మిల్క్ బాగుండాలంటే మనం 60 seconds పెట్టుకోవాలి. మనం 60 seconds పెట్టుకున్నాం కాబట్టి థిక్నెస్ రాలేదు అన్నట్టు. షేక్ ఇస్ ఫినిష్. డన్. ఓకే, ఫైనలీ షేక్ రెడీ అయిపోయింది. ఎంత కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నారు, కరెక్ట్గా దీనికి ప్రాపర్గా వచ్చేటంత తీసుకున్నారు అనమాట. సో ఓరియోస్ లీషియస్ ఇస్ డన్. సో నెక్స్ట్ షేక్ ఏంటి? Mango Tango is a natural fruit shake. ఓకే, We'll take the same 200 grams base, అంటే సేమ్ వెనిలా ఎసెన్స్ ను ఓకే, మిల్క్ బేస్. ఎంత? 200 grams. ఓకే, ఓకే. దాని తర్వాత న్యాచురల్ ఫ్రూట్ మ్యాంగో, ఇది 160 grams. ఓకే, 60 ml మ్యాంగో పోయాలి. మ్యాంగో జ్యూస్ కూడా న్యాచురల్ ఫ్రూట్ తోటి తయారు చేస్తామండి. మామూలుగా రియల్ క్యాన్ కానీ రియల్ జ్యూస్ కాదు, ఇది న్యాచురల్ ఫ్రూట్స్ తోటి తయారు చేసే మ్యాంగో జ్యూస్. దీన్ని అంతే 60 ml మ్యాంగో జ్యూస్. మామూలుగా ఫస్ట్ షేక్ బేస్ తీసుకోవాలి 200 ml. దాని తర్వాత మ్యాంగో రియల్ ఫ్రూట్ 160 ml తీసుకోవాలి. దాని తర్వాత మ్యాంగో జ్యూస్ 2 cups అంటే 60 ml 120 ml తీసుకోవాలి. దాని తర్వాత షేక్ చేయాలి. ఇది కూడా 30 seconds మనము షేక్ చేయాలండి. 30 seconds చేసామంటే థిక్ అవుతుంది. మామూలు 60 అంటేనేమో మామూలు మిల్క్ షేక్ లా అవుతుంది. మామూలుగా ఏ షేక్ చేసినా కానీ మనం షేక్ కంప్లీట్ అయిన తర్వాత షేక్ చేయాలి. షేక్ చేసి బాటిల్లో పోయాలి. ఇంతకుముందు మనము ఓరియోలిషియస్ షేక్ చేసినప్పుడు 60 seconds పెట్టాము, అది మామూలు మిల్క్ షేక్ లాగా. ఈ థిక్ షేక్ ఎందుకంటే 30 seconds మాత్రమే పెట్టాం కాబట్టి థిక్ షేక్ అన్నట్టు. సో మ్యాంగో ట్యాంగో షేక్ ఇది కూడా ఫేమస్ ఇక్కడ. ఓకే, చాలా మంది న్యాచురల్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ షేక్ తెచ్చేసుకుంటారు చాలా. ఓకే,
ఈ మ్యాంగో అనేది ఫేమస్ షేక్ అండి, న్యాచురల్ ఫ్రూట్స్ తోటి తయారవుతుంది. న్యాచురల్ ఫ్రూట్, న్యాచురల్ జ్యూస్ ఆల్సో న్యాచురల్, ఫ్రూట్ ఆల్సో న్యాచురల్. అన్ని న్యాచురలే. మామూలుగా ఫైన్. చాలా మంది మ్యాంగో లైక్ చేసిన వాళ్ళు ఇది తీసుకుంటారు. ఫైన్. మ్యాంగో ట్యాంగో షేక్ రెడీ అయిపోయింది. ఇది 30 సెకండ్ షేక్ అనమాట, కొంచెం థిక్గా ఉంటుందని చెప్తాను. సో పవన్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మిక్డోన్స్. ఓకే. దానిలో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. సో చూపెట్టేస్తారా? మిక్డోన్స్. ఫైన్. మిక్డోన్స్ అంటే అదేదో కొత్తది, చూద్దాం. స్టార్ట్. ఇప్పుడు మిక్డోన్స్ షేక్ అండి. మామూలుగా మనం ఏ షేక్ చేసినా 200 grams మిల్క్ బేస్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే ఇది మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి కంపల్సరీ మిల్క్ అనేది అన్నింటిలో ఉంటుంది. షేక్స్లోనే మిల్క్ ఉంది కాబట్టి మామూలుగా రేర్గా దొరుకుతాయండి పెద్ద సూపర్ మార్కెట్లో. మాష్ మిలన్స్ 3 మాష్ మిలన్స్ ఇందులో ఇవ్వాలండి. ఓకే. దాని తర్వాత మ్యాష్ మెలోన్స్లో అయితే ఎన్నో ఫ్లేవర్స్ ఉంటాయి కదా? ఫ్లేవర్స్ ఉంటుంది, అంటే డిఫరెంట్ మామూలుగా పబ్లికం ఫ్లేవర్ ఉంటుంది. ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ దొరుకుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఇండియాలో మాత్రం పబ్లికం ఫ్లేవర్ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ మామూలుగా ఎక్కువ యూజ్ చేస్తారు, ఇంటర్నేషనల్ వాళ్ళు, అమెరికా, ఇంగ్లాండ్ వాళ్ళు. ఓకే. తర్వాత డైజెస్టివ్ బిస్కెట్స్ 2 బిస్కెట్స్ సరిపోతుంది. ఓకే. దాని తర్వాత సేమ్ మిల్క్ సేమ్ 2 కప్స్, అంటే 1 ml 60 ml ఉంటుంది, 120 ml టోటల్. 1 2. ఓకే. ఓకే. దాని తర్వాత బ్రౌన్ విల్లా చాక్లెట్. దీంట్లో మొత్తం టోటల్ 8 పీసెస్ ఉంటాయండి. మనం 4 పీసెస్ వేసుకోవాలి. ఓకే. ఏవైనా 4 పీసెస్. 1 2 3. ఇది గిట్ట కౌంట్ తోటి వేసుకోవాలండి? కంపల్సరీ కౌంట్ తోటి వేసుకోండి. ఓకే. కొంచెం ఎక్కువైనా తక్కువైనా దేంటే ఒకవేళ బ్రౌన్ విల్లా ఎక్కువైందనుకో బ్రౌన్ విల్లా టేస్ట్ మాత్రమే వస్తుంది, మిగతా టేస్ట్ అనేది డామినేట్ వస్తుందండి. అందుకనే ప్రతి ఒక్కటి కౌంటింగ్ తోటి వేసుకోండి. ఓకే. అంతే అండి. షేక్ మిక్స్ చేసేయాలి. ఫైన్. సో ఏది తీసుకున్నా మెజర్మెంట్స్తో ప్రాపర్గా తీసుకోవాలి, లేదంటే మాత్రం మొత్తం ఫ్లేవరే దెబ్బ తింటా అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇది ఎంతసేపు? ఇది మామూలుగా మీకు థిక్ కావాలంటే 30 seconds, నార్మల్ అని కావాలంటే 60 seconds. ఓకే. ఫైన్. మామూలుగా షేక్ చేసిన తర్వాత సేమ్ బాటిల్ పోయాలి. మామూలుగా మీరు ఇది కూడా చాక్లెట్ షేక్ కాబట్టి చాక్లెట్ సిరప్ టాపింగ్ లాగా వాడచ్చు, లేదంటే లేదు. ఓకే. ఇది మామూలు 60 minutes పెట్టాం కాబట్టి మామూలుగా వస్తుంది. మెక్డోన్స్ షేక్ అండి. ఓకే. మామూలుగా ఏ షేక్ చేసిన తర్వాత అయినా షేక్లో బాటిల్ పోసిన తర్వాత కూడా షేక్ చేయాలి దీన్ని. ఎందుకంటే కిందికి ఒకవేళ కొన్ని ఇంగ్రీడియంట్స్ కిందికి వెళ్ళినా పైనకి వెళ్ళినా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో అయిపోయిందా? అయిపోయిందండి. 3 షేక్స్ కంప్లీటెడ్. సో 3 షేక్స్ అయిపోయినాయి. నేను ఆల్ ద 3 పెట్టేస్తా. సో ఫైన్. ఓరియోస్ లీచీ అండ్ మ్యాంగో ట్యాంగో అండ్ మెక్డాన్స్. సో ఫైనలీ 3 షేక్స్ రెడీ అయిపోయినాయి. పవన్ పాపం కష్టపడి పెట్టేసిండు. ఓరియోస్ లీచీ, మ్యాంగో ట్యాంగో అండ్ మెక్డాన్స్. సో అన్నీ 3 అయితే టేస్ట్ చేయలేను, కానీ ఒక్కటైతే డెఫినెట్గా మీకోసం టేస్ట్ చేస్తా. టేస్ట్ చేసి ఇది ఎట్లుందో చెప్తా. 2 గుడ్ ఉంది నిజానే. న్యాచురల్ అనే చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ ట్రై చేయాలా? ఇది